హాయ్ 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 ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. గోబీ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. నిన్న గోబీ గోబీతో బోండా అయితే చేశాను. లెఫ్ట్ ఓవర్స్ అయితే ఉన్నాయన్నమాట. లెఫ్ట్ ఓవర్ నైట్ రైస్ ఉంటే కనుక మనం పొద్దుట పులిహార కలుపుకుంటాం. టమాటా రైస్ కానీ పులిహార కానీ కలుపుకోవడం అలవాటు. అలానే రాత్రి మిగిలిపోయిన దాన్ని ఏ విధంగా చేయాలి రెసిపీ అనేది చూపించబోతున్నాను. ప్యాన్లో ఒక 2 చెంచాల నూనె, 2 చెంచాల నెయ్యి వేసుకున్నాను. ఈ గోబీని అయితే వేయిస్తున్నాను అన్నమాట. ఈ లోపల మీ ఎదురుగుండానే రైస్ అయితే తీసుకున్నాను. ఇది ఎన్ని గ్రాములో చూద్దాం. ఇది వచ్చి 342 గ్రామ్స్ అయితే ఉందండి. రాత్రి కుక్ చేసింది కదా, వేరేలా కనబడుతుంది అన్నమాట. కుక్ చేసిన రైస్ మనకి 355 గ్రామ్స్ అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చి గోబీ అన్నాను కదా, బోండా అంటే శనగపిండితో బోండా అనేది వేస్తాం. అయితే నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత బోండా అంటే పైన స్కిన్ శనగపిండి ఏదైతే ఉందో అది తీసేసి ఓన్లీ క్యాలీఫ్లవర్స్ మాత్రమే ఉంచుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసాం. అప్పుడు దీంతో పాటుగా మనం ఏం చేస్తున్నామంటే ముందుగా తరిగినటువంటి 2 టమాటాలని వేసేసి మగ్గించుకుందాం. టమాటాలు మగ్గిన తర్వాత వేరే పెనం తీసుకుని పెట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చక్కగా నెయ్యి వేసుకున్నాం కదా, ఇంకొద్ది వేసేసుకున్న తర్వాత అందులో ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, అలానే కొంచెము జీలకర్ర పొడి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయింది కదా, ఇందులోనే కొంచెం స్పైసీ కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది వచ్చి సిసింద్రి మిరపకాయలు అంటారు, మన ఇండియాలో దొరుకుతాయి కదా, బాగా కారం ఉంటాయి. అప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటాం. ఆల్రెడీ నిన్న వేగి ఉడుకుతాయి కదా, అది చాలన్నమాట. మనకి బాయిల్ అయి ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం వేగుతాయి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. దీంతో పాటే ఈ గ్రేవీ టమాటా ఉల్లిపాయ గ్రేవీని కూడా వేసేసుకుందాం. ఇది కూడా దీంతో పాటే మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి.